జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. వర్షం కురిసిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అలాగే కష్టాలు, సమస్యలు పరిష్కారం అయ్యాక జీవితం కూడా అంతకంటే అందంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 7, 2025, మంగళవారం. తిథి అష్టమి, సాయంత్రం 4:26 వరకు. తదుపరి నవమి. నక్షత్రం రేవతి, సాయంత్రం 5:50 వరకు. తదుపరి అశ్విని. యోగము శివము, రాత్రి 11:16 వరకు. తదుపరి సిద్ధము. కరణం భవ, సాయంత్రం 4:26 వరకు. తదుపరి బాలవ, రాత్రి 3:26 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:38. సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం మధ్యాహ్నం 12:02. చంద్రాస్తమయం రాత్రి 12:55. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:02 నుండి 4:26 వరకు. యమగండం ఉదయం 9:26 నుండి 10:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:37 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:48 వరకు. వర్జము ఉదయం 6:38 నుండి 7:59 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 3:33 నుండి 5:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 7:10 నుండి 8 వరకు. తిరిగి సాయంత్రం 5:50 నుండి 6:15 వరకు. జనవరి 7 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, సాయంత్రం 4:26 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. మంగళవారం అష్టమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. మంగళవారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అయితే ఈ కలయికలో ఏర్పడిన సర్వార్థ సిద్ధి యోగం గృహ ప్రవేశాలకు, గృహారంభాలకు మంచిది కాదు. శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 5:50 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 5:50 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 5:50 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జైపూర్ కృత్రిమ పాదం సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేది గారి వర్ధంతి. 1935వ సంవత్సరంలో కలకత్తాలో భారత జాతీయ సైన్స్ అకాడమీని నెలకొల్పారు. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్యుని శాంతా సిన్హా గారి పుట్టినరోజు. వీరు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 7 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మిథున రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులా రాశి అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి దైవ బలం రక్షిస్తుంది. మీన రాశి మంచే జరుగుతుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.